వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. మనకి శ్రావణ శుక్రవారం మూడో వారం అండి. అయితే మూడో వారం నాడు మేమైతే ఋషికొండ దగ్గర ఉన్నటువంటి మగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయంకి అయితే వెళ్ళామండి. అమ్మవారికి నిజంగా 2 కళ్ళు అయితే చాలలేదు. అగోనండి చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ అయితే ఎలా ఉన్నారో. మనకి మెయిన్ రోడ్ నుండి అమ్మ దర్శనం అయితే చాలా చక్కగా కనిపిస్తారండి. చూడండి అమ్మవారు ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతోని పసుపు కుంకాలతోని సౌభాగ్యంతోని వర్ధిల్లాలనుకొని మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నానండి. మన శ్రావణ శుక్రవారం నాడు చూశారు కదండి గుడి మండపం అయితే చాలా బాగుందండి. మొత్తంగాను నిజంగాను మహాలక్ష్మి అమ్మ మొత్తం అండి. లోపల అయితే ఎలా ఉందంటే గ్లాస్ పెట్టారండి. సూర్యకిరణాలన్నీ అమ్మవారి పైన పడినట్లుగాను చాలా బాగుందండి. ఇక్కడ సరస్వతీమాత, దుర్గామాత, మోగుదారమ్మ మాత ముగ్గురు ఉన్నారండి. అలాగే చూస్తున్నారు కదండి గుడి చుట్టూన మొత్తం అసలు ఏంటంటే మనకి నక్షత్రాలు, రాశి ఫలాలు ప్రతి ఒక్కటి దశావతారాలతో కూడాను దేవుళ్ళు ఉన్నారండి. ప్రతి శిలకిన ప్రత్యేకత ఉందండి. ఒక్కొక్క పిల్లర్కిన ఒక్కొక్క ప్రత్యేకత పెట్టి ఉన్నారనమాట. చూస్తున్నారు కదండి మన రాశి ఫలాలు అనమాట. ప్రతి ఒక్కరూ మన వైజాగ్లోనే కదండి అమ్మకు దర్శించుకుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. గుడి ప్రాంగణం అయితే ఇలా ఉందండి. ప్రతిదండి చూడడానికి మనకేంటంటే టైమింగ్ అయితే ఉదయాన్నే 5:30 నుండి మళ్ళీ ఉదయమే 10:30 వరకు మాత్రమే ఉంటుందండి. సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు దర్శించుకున్న టైం అయితే కరెక్ట్గా ఉంటుందండి. మిగతా టైంలో వెళ్తే మనకైతే గుడి మనుషులు ఉన్నారని కూడా చూడట్లేదు, క్లోజ్ చేస్తున్నారు. అది తెలుసుకొని వెళ్ళాలి. అమ్మవారి ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళాలండి. అంటే మేము కొంచెం మధ్యాహ్నం వెళ్ళడం వల్ల ముందు అమ్మకు చూపించిన తర్వాత ఇవన్నీ చూపించుకొని వస్తున్నాను. క్లోజింగ్ టైం అవుతుంది అనుకొని అన్నారు. అక్కడైతే ప్రసాదాలు అన్నీ ఇస్తున్నారు చక్కగాను. ఇక చూశారు కదండి ప్రతి ఒక్క వీరభద్ర స్వామికి కూడా కనిపించారండి. అక్కడైతే నేను ఎక్కడైతే చూడలేదు అక్కడైతే చూశాను. నిజంగాను ఆ రాయి కట్టుడైతే మామూలుగా అయితే లేదు. సరస్వతీమాత గుడి అండి. రథాలతోని గజరాజులతోని తీసుకెళ్తున్నట్టుగానే ఉందండి చక్కగాను. సరస్వతీమాత గుడి అయితేను. అలాగే దుర్గామాత గుడి దగ్గరికి వస్తే దుర్గామాత గుడి అయితే మనకంటే నవదుర్గలతోని శిల్పాలన్నీ ఉన్నాయండి. ఇటువన్నీ మొత్తం రాయి కట్టుడితోనే ఉందన్నమాట. ప్రతిదిన వారాహిదేవి అండి. చూడండి ప్రతి ఒక్కరు దర్శించుకోండి అమ్మకి. చాలా బాగుందండి గుడి. మన వైజాగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని వెళ్ళి దర్శించుకోండి. ఇంకో చూడండి మహాలక్ష్మి అమ్మవారు బ్యాక్ సైడ్ అండి. నిజంగాను ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పిల్లర్ పెట్టినట్లుగానే ఉన్నారండి. వైష్ణవీదేవి అండి. మనం ఎక్కడికో వెళ్ళి చూడాలి అనుకుంటాం కానీ మన వైజాగ్లోనే ఈ గుడిలోనైతే ప్రత్యేకంగా ఈ పద్మాలయంలోనైతే కనిపిస్తున్నారండి. మహాలక్ష్మి అమ్మ అయితే చూడడానికి కన్నుల పండగగా అయితే ఉన్నారండి. ఇక చూశారు కదండి గజరాజులు తీసుకెళ్తూ రథం పైన వెళ్తున్నట్లుగా ఉన్నారండి. ప్రతిదీన అసలు నిజంగానో చూశారు కదండి దశావతారాలు అనమాట. మొత్తం దశావతారాల్లోనే ఉన్నారు. అయితే మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల కొంచెం టైమింగ్ వాళ్ళకు కూడా క్లోజింగ్ టైమింగ్ అనమాట. చూశారు కదండి గజరాజులు ఎలాగున్నారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళాలి. రథం చూడండి ఎంత చక్కగా అసలు చూడడానికైతే 2 కళ్ళు అయితే చాలలేదు. అమ్మవారి దర్శనం అనేది మాత్రం చాలా బాగా జరుగుతుంది. మనకు మెయిన్ రోడ్లోనే మనం ఇంకెక్కడికి వెళ్ళలేదు. పక్కకి వెళ్తే మహా అయితే 1 కిలోమీటర్ దూరంలోని ఇస్కాన్ టెంపుల్ అయితే ఉందండి. చక్కగాను ఇస్కాన్ టెంపుల్ కూడాను మనకి కృష్ణాష్టమి అయిన తరువాతే వెంటనే మనకి అక్కడ ఓపెనింగ్ కూడా ఉందనుకొని చెప్పారు. మేము అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి వాళ్ళందరూన ఆ శిల్పాలకి అంకితం అయిపోయారండి. ఇంకా అంత బాగుందన్నారనమాట. ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించుకుంటారనుకొని మీ ముందుకైతే మేము తీసుకొస్తున్నామండి. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకైతే మేము తీసుకొస్తామండి. అమ్మవారి గర్భాలయం అయితే మూసారండి. అంటే క్లోజ్ చేశారనమాట. మూసివేయడం వల్ల మేము అవుట్ సైడ్ కనుక్కొని వస్తామండి. అవుట్ సైడ్ నుండి చూసారు కదండి నిజంగాను గజరాజుల లోపల నుండి వెళ్ళినట్లుగా ఉందండి. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది. కానీ టైమింగ్ చూసుకొని మాత్రం రండి మర్చిపోకుండానే. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి
టైమింగ్ కొంచెం లేట్ అయినా కూడా ఇబ్బంది పడతారండి, అది మాత్రం చెప్తున్నాను. అలాగే ఇక్కడ దుర్గాలమ్మ, నూకాలమ్మ అని కూడా ఇద్దరు అమ్మవార్లతో కూడాను ఇక్కడైతే ఉన్నారు. ఈ గుడి అయితే ఇంకాను ప్రాసెసింగ్లోనే ఉంది అనుకొని అన్నారు, ఇంకా కట్టడంలోనే ఉంది అన్నారు. ఒక అమ్మకైతే కట్టాం కదా అనుకొని అన్నారు. ఇక్కడ చూసారు కదండి, ప్రతి ఒక్కరు దర్శించుకోండి. ఫస్ట్ ఈ అమ్మాయి వచ్చారంట. నిజంగాను మనకి లలితా సహస్రనామాలు చదివినప్పుడు కదంబవన సంచారిని అంటారు కదా, ఆ కదంబ పుష్పాల చెట్టు కిందనే ఉన్నారండి అమ్మ అయితే. మొత్తం కదంబ పుష్పాలేనండి అవంతను. చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు రండి, దర్శించుకోండి. అమ్మ దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు ప్రతి ఒక్కరు ఒకటి మాత్రం టైమింగ్ మాత్రం చాలాసార్లు చెప్తున్నానండి, టైమింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము వెళ్ళే 5 మినిట్స్ మాత్రమే మాకు ఆ టైమింగ్లో మేము చూసాము. ఇంక తర్వాత మా వెనకన చాలా జనం వచ్చారు, అయినా మేము క్లోజ్ చేసిన తర్వాత మేమైతే విప్పడం అయితే జరగదు అనుకొని చెప్పేశారు. వాళ్ళ టైమింగ్ వాళ్ళదే అనుకొని చెప్పారండి. ఇగోనండి నేను టైమింగ్ కూడా మీకు చూపిస్తున్నానండి వీడియోలోని, చూడండి ప్రతి ఒక్కరున. చూస్తున్నారు కదండి, ఈ పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నమస్తే అండి. మీకు నచ్చినట్లుగా అయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.